బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పోసాని కృష్ణమురళికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కేవలం డ్రామా ఆడుతున్నారని సంచలన ప్రకటన చేశారు రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు. రాజంపేట సబ్ జైలులో ఛాతీ నొప్పి అంటే ముందుగా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లామని, తర్వాత కడప రిమ్స్లో చికిత్స చేయించినట్లు వెల్లడించారు. ఈసీజీ, రక్త పరీక్షలు చేయించామన్నారు. వైద్య పరీక్షల తర్వాత రాజంపేట సబ్ జైలుకు తరలిస్తామన్నారు సీఐ. నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్ జైలుకు పంపించడం జరిగింది. ఆ సబ్ జైలు ఈ రోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది, కొంచెం కడుపులో అట్లా పెయిన్ గా ఉంది అని చెప్తే దానికి సంబంధించి అతన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి ఇక్కడికి కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా. కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు. అతనికి సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు, ఈసీజీ, స్టమక్ అన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది. అన్ని వైద్య పరీక్షలు జరిగించారు. ఎటువంటి సమస్యలు లేవు. అతను ఒక నాటకం ఆడి ఈ విధంగా ఆరోగ్యం బాగా. ఇక పోసాని కృష్ణమురళికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కేవలం డ్రామా ఆడుతున్నారని సంచలన ప్రకటన చేశారు రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కడప ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పోసాని ఎపిసోడ్ లో ప్రస్తుతం ఆయన ఉదయం నుంచి కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి నానా హడావిడి చేసి ఓ పక్క రాజంపేట సబ్ జైలు వైద్యులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో పాటు కడప రిమ్స్ వైద్యులను కూడా హడావిడికి ఎక్కువ కారకులయ్యారని చెప్పి చెప్పవచ్చు. ఏదైతే ఆయన ఉదయం నుంచి కూడా ఛాతీ నొప్పి అలాగే విరోచనాలు అని చెప్పి హడావిడి చేస్తూ చాలా నీరసంగా పడిపోయి చాలా పెద్ద డ్రామాకు తెరలేపారని చెప్పి ప్రస్తుతం రైల్వే కోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు కూడా తెరదించారని చెప్పవచ్చు. ఆయన హెల్త్ ఇష్యూలో పెద్ద డ్రామాకి తెరలేపారు. ఇది కూడా ఒక రకంగా పోలీసులు తప్పుదోవ పట్టించడంతో పాటు రాష్ట్రంలో పోలీసుల పట్ల అలాగే సబ్ జైలు అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారనేది కూడా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు పోసాని అనేది కూడా ఆయన తెరలేపడం జరిగింది. ఏదైతే అనారోగ్య ఇష్యూ మాటున డ్రామాలు చెప్తూ నూతన రాజకీయాలకు ఆయనకు ఈ విధంగా చెప్పారు అని చెప్పి కూడా ఆయన హార్డ్ కామెంట్ చేశారు. అయితే ఉదయం నుంచి కూడా ఛాతీ నొప్పి అంటూ ప్రస్తుతం ఆయన మమ్మల్ని సంప్రదించడం జరిగింది. వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయాం. అక్కడి నుంచి కూడా నాకు ఇంకా ఎక్కువ మెడికల్ టెస్టులు చేపించాలా, తను ఇంకా ఆరోగ్యం కుదరట్లేదు, చాలా భయంగా ఉందని చెప్పి ఆయన పోలీసులను అక్కడ స్థానిక డాక్టర్లను కూడా భయబాధకు గురి చేయడంతో వెంటనే అక్కడ డాక్టర్లు సూచనల మేరకు కూడా కడప రిమ్స్ కు తరలించారు. దాదాపు 2 గంటల పాటు ఆయనకు ప్రత్యేకమైనటువంటి టెస్టులు, ప్రత్యేకమైనటువంటి బీపీ, షుగర్, థైరాయిడ్, గొంతు నొప్పి అలాగే ఈసీజీ వంటి పలు రకాలమైనటువంటి టెస్టులు చేయించిన అనంతరం కూడా ఏమి అనారోగ్య సమస్యలు అంతా నార్మల్ గా ఉందని చెప్పి కూడా రిమ్స్ వైద్యులు కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. దీంతో రైల్వే కోట రూరల్ సీఐ కూడా ఘాటుగా స్పందించారు. తమను ఉదయం నుంచి కూడా ముప్పు తిప్పలు పెట్టారు, అనారోగ్యం మాటను కూడా పెద్ద డ్రామా తెరలేపారు, ఇది చాలా ఎటువంటి పరిస్థితుల్లో కూడా సహించమని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎందుకు ఈ విధంగా పోసాని కూడా పెద్ద డ్రామాకు తెరలేపారనేది కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఉదయం రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే అక్కిపాటి అమర్నాథ్ రెడ్డి కూడా ఆయన ములాఖతులో మాట్లాడడం జరిగింది. ఈ వారంలో ఆయన 2వ వ్యక్తిగా ప్రస్తుతం ములాఖతులో ఆయనతో మాట్లాడిన తర్వాతనే ఈ విధంగా అనారోగ్య సమస్యలు పెద్ద ఎత్తున డ్రామా తెరలేపారు అనేది కూడా మరోవైపు పోలీసుల నుంచి కూడా కొంత సమాచారం కూడా వస్తుంది. ఏదైతే అక్కపాటి అమర్నాథ్ రెడ్డి కూడా ఎప్పుడైతే ఆయన ములాఖతు కలిసిన వెంటనే కూడా అనారోగ్య సమస్యలు అంటే చెప్పు ఈ రోజు రేపు కూడా చాలా హై డ్రామా క్రియేట్ చేయాలనేది ఒక ప్రణాళికతోనే ప్రస్తుతం పోసాన్ని కూడా ఈ పెద్ద డ్రామాకు తెరలేపారని కూడా మరో వాదన వస్తుంది. అయితే సోమవారం బెయిల్ పిటిషన్ కూడా మరోసారి రైల్వే కోర్టులో కూడా వాదన వినిపించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఈ విధంగా చేశారా అనేది కూడా మరో వాదన అవుతుంది. ఓవరాల్ గా ఏదైతే గంటల తరబడి పోలీసులను ఇటు వైద్యులను కూడా ముప్పు తిప్పలు పెట్టినటువంటి పోసాని ప్రస్తుతం ఆయనకు ఆరోగ్యం ఎటువంటి అనారోగ్యం లేదు, ఆరోగ్యం బాగానే ఉందని చెప్పి ప్రస్తుతం వైద్యులు ధృవీకరించడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. మొన్న నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్ జైలుకు పంపించడం జరిగింది. ఆ సబ్ జైలు ఈ రోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది, కొంచెం కడుపులో అట్లా పెయిన్ గా ఉంది అని చెప్తే దానికి సంబంధించి అతన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి ఇక్కడికి కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది.
ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతను కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా. కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు. అతనికి సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు, ఈసీజీ, స్టమక్ అన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది. అన్ని వైద్య పరీక్షలు జరిగించారు, ఎటువంటి సమస్యలు లేవు. అతను ఒక నాటకం ఆడి ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది.